రంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండలంలోని మనకు నేషనల్ హైవే 161B 4 లైన్ శాంక్షన్ రోడ్ వర్క్ ఈరోజు మన సంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ వల్లూరి క్రాంతి గారు మొత్తం పరిశీలించారు. ఈ రకంగా మనకు ఏదైతే ఎంతవరకు అయితే వర్క్ జరిగిందో మన నేషనల్ హైవే 161B మనకు నారాయణఖేడ్, మనూర్, న్యాల్కల్ మండల్, బీదర్ వెళ్తుంది 4 లైన్ హైవే. ఆ హైవే రోడ్ వర్క్ కూడా పరిశీలించారు ఈరోజు. ఇంకోటి ఏంటంటే మనకు ఒక 6 గ్రామాలలో మనకి ఒక నిమ్స్ ఇండస్ట్రీస్ని బేస్ చేసుకొని ఇంకో కొత్త ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. ఆ ఇండస్ట్రీస్కి ల్యాండ్ అక్విజిషన్ కోసం కూడా ల్యాండ్ కూడా పరిశీలించారు. ఇంకోటి చూస్తుంటే మనకు మన న్యాల్కల్ మండలంలోని గ్రామాలు డప్పూర్, మల్గి, రామ్తీర్థం, వడ్డీ, శంషల్లాపూర్ ఈ గ్రామాలలో ల్యాండ్ పరిశీలించారు. ఇండస్ట్రీస్ కోసం సూటబుల్ అవుతాయా లేవా అని పరిశీలించిన తర్వాత ఆ ఏరియా మ్యాప్ కూడా ఒకటి ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆ ఏరియా మ్యాప్ గురించి వివరంగా తెలుసుకున్నారు. ఏరియా మొత్తం సర్వే కూడా జరిగింది. ఈ రకంగా ఇది మన డప్పూర్ వద్ద మనకు ఏదైతే టోల్ ప్లాజా వస్తుందో మన నేషనల్ హైవే 161B 4 లైన్ శాంక్షన్ ఆఫ్ టోల్ ప్లాజా, ఆ టోల్ ప్లాజా దగ్గరలో ఈరోజు వల్లూరి క్రాంతి డిస్టిక్ కలెక్టర్ సంగారెడ్డి గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇదంతా ఏదైతే కనిపిస్తుందో మనకు దాని వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏంటంటే మనకు మన డిస్టిక్ R&B ఆఫీసర్, మన డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్, మనకు జైరాబాద్ RDO, లోకల్ MRO అంతా రెవెన్యూ ఆఫీసర్లు అంతా పాల్గొన్నారు. ఈ వివరాలు ఏంటంటే మొత్తం ఈ 6 గ్రామాలు ఏదైతే ఉన్నాయో మన డప్పూర్, మల్గి, వడ్డీ, రామ్తీర్థం, మల్గి, అత్నూర్ ఏరియాస్లో ఏదైతే మన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల గురించి మొత్తం వివరాలు పరిశీలించారు. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాతావరణానికి మరి నిమ్స్ ఇండస్ట్రీని బేస్ చేసుకొని ఇంకోటి 2530 ఎకరాలలో ఒక ఇండస్ట్రీ రాబోతుందని సమాచారం ఉంది. ఆ సమాచారం ప్రకారమే ఈరోజు మొత్తం ల్యాండ్ ఎక్కడెక్కడైతే అక్వైషన్ చేయాలో, ఎక్కడెక్కడైతే మన ఇండస్ట్రీ వస్తుందో ఆ మ్యాప్ని పరిశీలించారు. ఆ మ్యాప్లో ఏంటంటే చుట్టుపక్కల మనకు వాటర్ సోర్సు, మన కనెక్టివిటీ, మనకు నియర్ బై ఏమేమి ఉన్నాయో హైవేస్, మనకు నియర్ బై ఏమేమి ఉన్నాయో మనకు ట్రాన్స్పోర్టేషన్ అవి కూడా వివరించుకున్నారు ఆఫీసర్లతో. మొత్తం అడిగి తెలుసుకున్నారు వివరణ మొత్తం ఏదైతే అనిపిస్తుందో. ఈరోజు ఆగస్టు 1, 2024 10 గంటలకు అట్లా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మొత్తం అధికారులతో అంతా తెలుసుకున్నారు, వివరాలు అంతా తీసుకున్నారు. మన రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారాలు కూడా చుట్టుపక్కల నిమ్స్ బేస్ చేసుకునే కొన్నారు కాబట్టి ఇప్పుడు ఆ కొన్న వాళ్ళకి మంచి శుభవార్త. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మంచి శుభవార్త ఇది ఒకటి. మనకు చాలా వరకు న్యాల్కల్ మండలంలోని న్యాల్కల్ టు మనకు బీదర్ వెళ్ళే రోడ్, ఆ రోడ్లో మనకు అత్నూర్, డప్పూర్, మల్గి, వడ్డీ శివాలు తగులుతూ ఉంటాయి. రామ్తీర్థం శివాలు కూడా తగులుతూ ఉంటుంది. ఆ రామ్తీర్థం శివాలకు చుట్టుపక్కల ఆనుకొని మనకు ఈ ఇండస్ట్రీ రాబోతుంది. 2500 ఎకరాల చిల్లర్లో రాబోతుంది. ఆ ఇండస్ట్రీ కోసం ఈరోజు కలెక్టర్ మొత్తం వివరణ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా రిటర్న్స్ వస్తాయో మేము ఆల్రెడీ నిమ్స్ని వేసుకొని కొంటున్న వాళ్ళందరికీ వివరిస్తున్నాము. వాళ్ళకి మంచి శుభవార్త ఇదొకటి. ఏంటంటే ఇంకో కొత్త ఇండస్ట్రీస్ మంచి ఊపందుకుంటున్నాయి. ఇంకోటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత కూడా ఈ నిమ్స్ ఇండస్ట్రీస్లో ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటిని మంచి మంచి కంపెనీలకు కేటాయించడం జరిగింది. ఆల్రెడీ వేమ్ టెక్నాలజీ, వాయు మోటార్స్, ఇంకోటి హుండాయ్, ట్రైట్రాన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వర్క్ స్టార్ట్ చేసినాయి కాబట్టి నిమ్స్లో వర్క్ బాగా జరుగుతుంది. ఇంకోటి మనకు నిమ్స్ ఇండస్ట్రీస్ కనెక్టివిటీ మన హుగ్గేలి టు జైరాబాద్ వరకు, జైరాబాద్ నుంచి హుగ్గేలి వాయా మాచ్నూర్, బర్దీపూర్, కిష్టాపూర్, మన రుక్మాపూర్ వరకు వస్తుంది 100 ఫీట్ రోడ్ కూడా. కాబట్టి ఆ 100 ఫీట్ రోడ్ వచ్చేసి మనకు ఇక్కడ నేషనల్ హైవే 161B నారాయణఖేడ్ బీదర్ రోడ్ ఏదైతే కలుస్తుందో అక్కడ కనెక్టివిటీ చేస్తున్నారు. ఎందుకంటే మనకు పక్కనే బీదర్ బార్డర్ ఉంది, మన కర్ణాటక స్టేట్ బార్డర్ ఉంది, పక్కనే బీదర్ డిస్టిక్ ఉంది. బీదర్ డిస్టిక్లో మన ఎయిర్పోర్ట్ ఉంది, మన కమర్షియల్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ నుంచి మనకు సప్లై తీసుకోవడానికి ఏదైనా గుడ్స్ మెటీరియల్ సప్లై తీసుకోవడానికి నియర్ బై అవుతుంది. కాబట్టి ఈ ఇండస్ట్రీ ఇంకోటి ఎయిర్పోర్ట్ నియర్ బై రావడం జరుగుతుంది. తెలంగాణ మరి కర్ణాటక బార్డర్ మనకు ఏదైతే డప్పూర్, మల్గి గ్రామాలలో కలుస్తుందో ఆ గ్రామాల్లోనే వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఆ గ్రామాలలో ఏంటంటే మనకు ఇండస్ట్రీస్కి అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి ఇండస్ట్రీస్కి మనకు ఈకో ఫ్రెండ్లీ అంటే మనకు న్యాచురల్గా ఎలాంటి మనకు ప్రాబ్లమ్స్ కానట్టు నేచురల్ ఫ్రెండ్లీ నేచర్ సంబంధించిన ఇండస్ట్రీస్ వస్తున్నాయంట. ఇక్కడ ఎక్కువ మనకు కెమికల్ అలాంటివి కాకుండా మనకు ఎక్కువ ఆటోమొబైల్స్ ఇండస్ట్రీస్ మనకు నిమ్స్లో ఉన్నాయి. దాన్ని ఆటోమొబైల్స్ మొత్తం అందులో వెళ్తున్నాయి. ఆటోమొబైల్స్ లేని వాటి ఇంట్లో చేస్తున్నారు. మొత్తం ఇది ఏంటంటే నేషనల్ హైవే 161B 4 లైన్ టోల్ ప్లాజా ఏరియా. ఈ టోల్ ప్లాజా ఏరియాలో ఏంటంటే 2500 ఎకరాల మొత్తం మ్యాప్ చూడడం జరిగింది. వచ్చిన రైతుల పేర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఎవరైతే రైతులు ఉన్నారో చుట్టుపక్కల మొత్తం హిల్స్ ఆనుకొని హిల్స్ చుట్టుపక్కల మొత్తం దానికి వాడుకోవడానికి హిల్స్ కూడా మనకు లెవెల్ చేసి ఇండస్ట్రీస్కి అలాట్ చేయడానికి ఈ ఏరియా మొత్తం ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈరోజే
మనకు 1 ఆగస్ట్ 2024కి మేడం వల్లూరి క్రాంతి మేడం వాళ్ళు కలెక్టర్ రావడం జరిగింది. మొత్తం చూసుకొని వెళ్ళిపోయారు. ఇదంతా విజిటింగ్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్కి పెద్ద డెవలప్మెంట్ రాబోతుంది. ఇంకోటి రియల్ ఎస్టేట్లో ఇక్కడ సరౌండింగ్లో భూములు పెట్టిన వాళ్ళు కొనే వాళ్ళకు మంచి అవకాశం, ఇప్పుడు కూడా మంచి అవకాశం ఉంది. రేపటి రోజు కూడా మంచి రేట్లు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ప్రజెంట్ ఏంటంటే నిమ్స్ని వేసుకొని 2014లో నిమ్స్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్లో. అప్పుడు 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కాబట్టి డెవలప్మెంట్ అంతగా నిమ్స్లో పెరగలేదు, అంత మాత్రమే పెరిగింది. ఇప్పుడు ఏంటంటే నిమ్స్లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి నిమ్స్లో డెవలప్మెంట్ బాగా పెరిగింది. పెరగడం వల్ల ఏమైందంటే నిమ్స్లో ఇండస్ట్రీస్ చాలా రాబోతున్నాయి, వస్తున్నాయి కూడా, వర్క్ కూడా జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే 100 ఫీట్ రోడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి 4 లైన్ హైవే కూడా వర్క్ బాగానే కంటిన్యూ నడుస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టే వాళ్ళకు చాలా మంచి అవకాశం, ఇప్పుడు కూడా చాలా ఛాన్స్ ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి 25 lakhs per acre నుంచి 1 CR వరకు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా పెట్టాల్సుకునే వాళ్ళు నిమ్స్ని బేస్ చేసుకొని పెడుతున్నారు చాలా వరకు ఇక్కడ యాగల్ మండలంలో. ఇప్పుడు ఇది కూడా కొత్త ఇండస్ట్రీ రావడం వల్ల దీన్ని కూడా బేస్ చేసుకొని పెట్టాల్సిన వాళ్ళు పెట్టొచ్చు. గోల్డెన్ రియల్ ఎస్టేట్ తరఫు నుంచి నేను నాకు అందిన సమాచారం ప్రకారం ఈ సమాచారం మా కస్టమర్లకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చేశారా కంప్లీట్ అయిందా? ఇప్పుడు కల్లా 15-20 days. సెంటర్లో వచ్చింది ప్రతి దాంట్లో ప్రతి నంబర్లో వ్యాల్యూస్ పుట్ట ఉన్నదని చెప్పేసి అర్థం చేయలేదు. వేకెంట్ 113 ఎకరాలు నాకు పోస్ట్పోన్ అయిందని మళ్ళీ ఒక 20 days పెట్టి మేము కనుక్కున్నది ఏంటంటే అసలు ఎగ్జామ్ రిజల్ట్ వేరే రావడానికి కూడా ఇచ్చారు. జనరల్ మెంబర్ అంటే డిఏఓ సంబంధించారు. గతంలో తరాల నుంచి ఉన్నాయి. ఇప్పుడు మల్లిక టెంపుల్ ఆల్రెడీ సిద్ధేశ్వర టెంపుల్కు విలేజ్ రెవెన్యూ ఒక 35 acres అలర్ట్ చేసింది సిద్ధేశ్వర టెంపుల్. తర్వాత మల్లన్న టెంపుల్ కూడా 8 ఎకరాల 20 గుంటలు అలర్ట్ చేసింది. కాకపోతే ఏంటంటే అప్పుడు ఎంఆర్ఓ గారు రాసింది ఆన్లైన్లో లేదు. ఇప్పుడు
ధరణి వచ్చిన తర్వాత ఏమైందంటే గైడన్ భూమి అని చూపించేసి ఈ ల్యాండ్స్ ఇప్పుడు ఆల్రెడీ రైతులకు కలెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ మల్లిలో ఉన్నది మొత్తం ఇచ్చేసింది మేడం, బ్యాలెన్స్ అయితే లేదనుకుంటారు. రైతుల అంటే మొత్తం రైతులకు ఇచ్చేసింది మేడం. సార్ ఏం ఇండస్ట్రీ రాబోతుంది? సర్టిఫికేట్ ఇచ్చింది చూసాం సార్కి ఇచ్చినాం. మళ్ళీ ఇలా ఇప్పుడు ఎప్పుడు ఇలా ఫస్ట్ టైం ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చారు. ఇచ్చే సర్టిఫికేట్ ఇచ్చారు. ఫ్లాట్ కూడా ఒకటి నంబర్ శ్రీరామ్ వదిలేసారు కానీ మళ్ళీ ఇలా పోగలదు అని మళ్ళీ యాడికి పోవట్రిగా పంతులు ఎల్గై